ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం జరిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కారుమూరి ఖాతాలోకి ఏకంగా 11,95,00,000 రూపాయలు అక్రమ నగదు వెళ్లినట్లు ఈడీ ఆరోపించింది. మొత్తం 18 కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు అని ఆరోపించింది. అక్రమంగా వచ్చిన నగదుతో అప్పులు తీర్చడంతో పాటు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాదు బర్త్డే సెలబ్రేషన్స్, ఖరీదైన వాచీలు, విమాన ప్రయాణాల ఖర్చులకు కూడా ఇదే అక్రమ నగదును వినియోగించినట్లు ఈడీ ఆరోపించింది. కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు మళ్లించడంలో కారుమూరి కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఇక సబ్ కాంట్రాక్టుల వ్యవహారంపైన ఈడీ కీలక విషయాలు ప్రస్తావించింది. సబ్ కాంట్రాక్టులు ఇప్పించినందుకు లాభాల్లో 50% వాటాను కారుమూరి వసూలు చేసినట్లు ఆరోపించింది. సిగ్మా సంస్థ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో కారుమూరి సబ్ కాంట్రాక్టు పొందినట్లు గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఆదాయంలో 85% కారుమూరి కుటుంబానికి, 15% కంపెనీకి ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే లిక్కర్ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి నెలకు 50 నుంచి 60 లక్షలు చెల్లించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపింది ఈడీ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, కారుమూరికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు మనం చెప్పిన విషయాలు మొత్తం ఈడీ పేర్కొంటుంది. సో అసలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, నా పాత్ర లేదు, కావాలని నన్ను ఇరికించారంటూ కారుమూరి వెర్షన్. సో ఈడీ రిపోర్టు ఆధారంగా ఫర్దర్గా ఎటువంటి ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉంది రాణా? దాదాపు 12 పేజీల ఈ రిమాండ్ రిపోర్టు రాజేష్ యాక్చువల్లీ చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావన చేశారు. ఎందుకంటే కారుమూరి పాత్ర అనేది ఈ లిక్కర్ స్కామ్లో చాలా ప్రముఖంగా ఉందనేది కూడా వాళ్ళు స్పష్టంగా చేశారు. ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చింది, ఆయన ఎంతవరకు లాభపడ్డారు, ఆయన కుటుంబం ఎంతవరకు లాభపడ్డారు, ఎన్ని కోట్ల రూపాయలు ఆ కుటుంబం ఆర్జన చేసింది, దాంతోపాటు ఆ డబ్బులంతా కూడా ఇతర వ్యాపారాల్లో ఎలా పెట్టారు, ఏమేమి కొనుక్కున్నారని దానిపై కూడా చాలా స్పష్టంగా కూడా దాంట్లో వారు పొందుపరిచారు. సో దాంతోపాటు రాజకేశిరెడ్డికి వీళ్ళు ఎంత డబ్బులు చెల్లించారు, సిగ్మా కంపెనీ నుంచి ఇటు సుదర్శన కన్స్ట్రక్షన్కి సబ్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, దాని నుంచి కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఆర్జించారని దాన్ని కూడా ఎక్కడన్నా ఒక పెట్టుబడిదారుడు పెట్టినప్పుడు ఆ కంపెనీకే డబ్బులు రావాల్సింది. కాకపోతే ఇక్కడ దాదాపు 5 మంది అకౌంట్లకి డబ్బులు మళ్ళీ అంటే మనీ లాండరింగ్ కిందకే వస్తుంది, హవాలా కిందకే వస్తుంది అనేది కూడా ఈడీ అధికారులు వారు ప్రస్తావన చేశారు. సో దాంతోపాటు ఈయన కొన్నటువంటి అప్పులన్నీ కూడా ఆయన తీర్చేసుకున్నారు. దాంతోపాటు కొత్త పెట్టుబడులు పెట్టాడు, కొత్త వారాలు కొనుక్కున్నారు, కొత్త వాచ్లు కొనుక్కున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడా లేకపోతే మంత్రిగా ఉన్నాడా మాకు అది అనవసరము. కాకపోతే ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క మద్యం రవాణా టెండర్లో కీలక పాత్ర పోషించాడు. ఆయన కుమారుడు సునీల్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈయనకు నెలలా కొన్ని కోట్ల రూపాయల వరకు కూడా డబ్బులు అయ్యి, దాంతోపాటు ఈయన కుటుంబానికి 18 కోట్ల రూపాయలకు పైమాటే డబ్బులు అకౌంట్లోకి వచ్చే మొత్తం స్కామ్ అంతా కూడా 67 కోట్ల రూపాయల వరకు, 68 కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళ ఫ్యామిలీ వచ్చింది అక్రమ మార్గంలో అనేది కూడా దాంట్లో చాలా ప్రముఖంగానే ప్రస్తావన చేశారు. నిన్న మనం వ్యక్తివి కూడా కారుమూరి నాగేశ్వరరావుని రిమాండ్ చేయకముందు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు కూడా అసలు నాకు ఈ సంబంధమే లేనట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారో ఒళ్ళుకు సంబంధించినటువంటి సందీప్, ఈ సందీప్ ప్రధాన సూత్రధారి, ఆయన్ని పట్టుకొని నన్నెందుకు మీరు అనవసరంగా నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, ఇది ఖచ్చితంగా కూటమి కుట్రను కూడా ఆయన అనేక రకాల రాజకీయపరమైనటువంటి కొన్ని విమర్శలు చేసినప్పటికీ కానీ కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా నిన్న జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. సో దాని తగ్గట్టుగానే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో తన పాత్ర ఏంటి, తన ఎంత లబ్ధి పొందారనేది చాలా క్లియర్ గా ఉంది. సో ఇవన్నీ ఎట్లా ప్రూవ్ చేసే రూట్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కమింగ్ డేస్ లో? ఆల్రెడీ ప్రూవ్ చేయగలిగారు రాజేష్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, కారుమూరి నాగేశ్వరరావు నాకు ఎక్కడా కూడా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఇన్వాల్వ్ కాలేదు అంటున్నారు. నా అకౌంట్లోకి ఓన్లీ 8 లక్షల అనరాతికి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే వచ్చిందని చెప్తారు. కాకపోతే ఈ కేసులో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, ఒళ్ళు సందీప్ శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్ అక్కడి నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఈడీ అధికారులకి. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ అరెస్ట్ అంతా జరిగింది. సో ఈయన అవునన్నా కాదన్నా కూడా పెద్దగా పట్టించుకోరు కాబట్టి మెయిన్ స్టేట్మెంట్ అది. సో ప్రధాన ముద్దాయిగా భావించినటువంటి వ్యక్తి
ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గానే ఇతన్ని అరెస్ట్ చేశారు. సో ఆ రూట్స్ అంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్ కూడా 3-4 సార్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఈడీ అధికారులకి ఆయన సహకరిస్తారని కూడా ఈడీ అధికారులే చెప్పారు. సో దాంతోపాటు ఇప్పుడు శైలజ ఎవరైతే ఈ సుదర్శన కన్స్ట్రక్షన్ సర్వీస్ ఎండీగా ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే నిన్నటి వరకు కొంత సందిగ్ధత ఉంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన కోడళ్ళ పేరు అనేది ప్రస్తావన చేశారు. కాకపోతే ఈడీ అధికారులు అటువైపు వెళ్లకుండా కేవలం సునీల్ మీద కారుమూరి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు. సో చూడాలి, రిమాండ్ అయిపోయిన తర్వాత కస్టడీకి పిలుస్తారు కాబట్టి అప్పుడు ఎలాంటి విషయాలు బయటపడతారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాణా. మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ప్రస్తావించింది ఈడీ. సో మనీ లాండరింగ్ జరిగిందని, దాని ద్వారా తమ బంధువులకు సంబంధించి తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భారీగా లావాదేవీలు జరిగాయని ఆధారాలతో సహా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది.